నాకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మన జిల్లా నాయకుడు రాష్ట్ర రథసారథి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నాకు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్యంగా మా జిల్లా నుంచి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అయితేనేది, మా నియోజకవర్గ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు, వినయ్ రెడ్డి గారు, ముఖ్యంగా పట్టణానికి చెందిన షబ్బీర్ అలీ గారు, మరి ముఖ్య నేతలందరూ కూడా ఒక అభిప్రాయం మేరకు అందరి అభిప్రాయం మేరకు నాకు అధ్యక్షత ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా నిన్న మాకు రాష్ట్ర లెవెల్లో అందరికీ ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు దేశంలో మా రాహుల్ గాంధీ గారు మొన్ననే ఎలిగేషన్ తీసుకున్నారండి బీజేపీ పార్టీ మీద. ఏ రాష్ట్రంలో కూడా దొంగ ఓట్లు సృష్టించి లేని ఓట్లను ఉన్నట్టు ఉన్న ఓట్లను తొలగిస్తూ ఈ విధంగా ఎన్నికలు పోతున్నారు. మరి దాన్ని ఆ పద్ధతి రద్దు చేసి బ్యాలెట్ ద్వారా రావాలని చెప్పి వాళ్ళకు డిమాండ్ చేస్తున్నాము. మరి అమెరికా పెద్ద పెద్ద దేశాలలో కూడా ఎక్కడ కూడా ఎలక్ట్రానిక్ పద్ధతి లేదు, బ్యాలెట్ పద్ధతి ఉన్నది. కాబట్టి కొన్ని దొంగ ఓట్లు లేనట్టు సృష్టించి ఇక్కడ ఒక బ్రెజిల్ దేశస్థాన్ని 22 స్టాట్ల ఉన్నట్టు దించారు. మన బీహార్ ఎలక్షన్ అయింది, మహారాష్ట్ర అయింది, డిమాండ్ చేస్తున్నారు. మరి ఆ డిమాండ్ను ప్రజల దగ్గర తీసుకెళ్లి సంతకాల సేకరణ చేయాలనే డిమాండ్ పెట్టడం జరుగుతున్నది. మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నతాట, ఎమ్మెల్యేలతో ఆట, జిల్లాలో 5 నియోజకవర్గాలలో పాటు పట్టణంలో మా బొబ్బులి రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో కూడా అక్కడ పట్టణంలో జరుగుతుంది, నిజాం పట్టణంలో. మరి మిగతా 5 నియోజకవర్గాలలో నా ఆధ్వర్యంలో నియోజకవర్గాల ఆధ్వర్యంలో ఈ యొక్క సంతకాల చేసి మండల ప్రెసిడెంట్ సుమారు ఒక్కొక్క నియోజకవర్గానికి 20,000 ఓట్లు 25,000 చొప్పున సంతకాలు చేసి మరి ఇమీడియట్ 2-3 రోజులు చేసుకొని ఢిల్లీకి పంపాలి మనం. మరి నిన్ననే మాకు మీనాక్షి నటరాజు ఆదేశించడం జరిగింది. మరి వారి ఆదేశాలను మీరు తప్పకుండా దీన్ని చేపడతారని కోరుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడున్న ముందున్న సమస్య మాకు ఎన్నికల గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఆ ఎన్నికల పాటు దీన్ని కూడా బాగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను, మండల ప్రెసిడెంట్లను, మరి ఇన్ఛార్జ్లను ఎమ్మెల్యే గారికి కూడా మాకు చెప్పడం జరిగింది అందరికి కూడా. మరి ఇప్పుడున్న ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్ మనము గ్రామాల్లో పటిష్టంగా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల్లో ఏదైతే మనం వాగ్దానం చేసినామో ప్రతి స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టడం జరిగింది. 500లకు సిలిండర్ ఇస్తున్నాము. 200 యూనిట్ల వరకు విద్యుత్ ఇస్తున్నాం. ఆ విద్యుత్ అనేది మామూలు మాట కాదు. ఒక గృహానికి సుమారు 500 నుంచి 800 రూపాయలు లాభం వస్తున్నది. మరి దాంతోపాటు రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాము. ఆ రేషన్ కార్డుతో పాటు గతంలో దొడ్డు బియ్యం ఇస్తుంటుంది. మరి ఆ దొడ్డు బియ్యాన్ని కూడా పక్కగా పెట్టి ప్రభుత్వానికి ఎంత భారమైనా సరే ప్రభుత్వం భరిస్తూ రేవంత్ రెడ్డి గారు, ఇటు పెద్దలు పీసీ మహేష్ గౌడ్ గారు ఇద్దరు చర్చించుకొని రథసారథుల్లాగా వీళ్ళు దాన్ని ఒక కొత్త స్కీమ్ తీసుకొని సన్న బియ్యం ఇద్దాం మనకు ఎంత భారమైనా సరే. ఎందుకంటే దొడ్డు బియ్యం తీసుకెళ్తున్నారు, మళ్ళీ దళారీ వ్యవస్థకు అమ్మేస్తున్నారు. దాంతో నష్టపోతున్నది బెనిఫిషియర్. మరి వద్దు అని చెప్పి సన్న బియ్యం, మనం ఏదైతే సన్న బియ్యం తింటున్నామో అదే సన్న బియ్యం ప్రవేశపెట్టడం జరిగింది. దాని మీద పెద్ద భారం పడుతుంది, అయినా మేము ప్రవేశపెట్టడం జరిగింది. మరి గతంలో చూస్తే ఎక్కడ రేషన్ కార్డు ఇచ్చేవి కాదు. ఇప్పుడు మా కొత్త పద్ధతిలో ప్రతి నెలకు రేషన్ కార్డు ఇస్తున్నాం. కొత్త రేషన్ కార్డు ఎక్కడ కూడా దీనికి నిబంధనలు లేకుండా ఇవ్వడం జరుగుతుంది. మరి దాంతోపాటు గ్రామాలలో రైతాంగం ఉన్నది. రైతాంగం కొరకు సుమారు 22,000 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది. రైతు భరోసా కింద కూడా మేము మొన్ననే 9,000 కోట్లు కూడా జరిగింది. అదేవిధంగా సన్న బియ్యానికి, సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నాము 500 రూపాయలు. ఈ విధంగా రైతాన్ని కూడా మేము ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా మా ప్రభుత్వము నెరవేరుస్తున్నది. మరి అదే కాకుండా 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లంటూ కట్టలేదు ప్రభుత్వం, 10 ఏళ్ళలో టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా రికమెండ్ లేకుండా నిజమైన పేదలకు పార్టీలకు అతీతంగా ఏదైతే 400 ఫీట్ల వరకు పైన 600 ఫీట్ల లోపల స్లాబ్ వేసే పద్ధతి ప్రకారంగా ఈ రోజు మనం ప్రవేశపెట్టడం జరిగింది. దానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నాము. ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేదు, కమిషన్ లేదు, తీసుకోకుండా 5 లక్షల రూపాయలు నేరుగా వారి పేదల అకౌంట్లో పడుతున్నాయి. మీరు గతంలో చూసి ఒక ట్రాక్టర్ ఇవ్వాలంటే 1 లక్ష రూపాయలు తీసుకుంటారు. ఇచ్చింది కార్యకర్తలకే. మేము ఇస్తున్నది ఇప్పుడు నిరుపేదలకు ఇస్తున్నాము. దీనివల్ల గ్రామాలలో మా ప్రజలు సంతోషంగా ఉన్నారు.
మా పార్టీలకు అతీతంగా మేమందరికి ఇస్తున్నాం కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారు మేము కోరుకుంటాము. మేము ఒకటే నా కాంగ్రెస్ కార్యకర్తలను, మా మండల ప్రెసిడెంట్లను, పెద్దలైనటువంటి మంత్రి ఇన్ఛార్జ్లను మనందరూ ఒక యూనిట్ గా ఎక్కడైనా సమస్యలు ఉంటే మనం అందరం పరిష్కరించి ఏకగ్రీవంగా చేసే ప్రయత్నం చేయండి. మనలో మనం కలుపుకుండా మరి ఎక్కడైతే ఒక్కొక్క తాట సర్పంచ్ 2 తాట్ల 3 తాట్లు వేస్తారు. ఇంకా టైం ఉంది విటాస్కు. మొదటి విడతగా బోధనలు అయిపోయింది, బోధన బాన్సోడ్ అయిపోయింది. రెండో విడత మా రూరల్ మొత్తం ఉంది. దాంతో పాటు ఆర్మూర్ ప్రాంతానికి చెందిన మాకులు మండలం వస్తుంది కాబట్టి ఈ 8 మండలాల్లో ఇంకా మనకు రేపేలో టైం ఉంది కాబట్టి మనందరూ దయచేసి ఓపికతోని మన పెద్దలందరి సహకారంతో మీరు వినండి, విత్డ్రాల్ చేసుకోండి. అవకాశం ఉన్న తర్వాత మనం గెలిచే అభ్యర్థి పెట్టుకుందాం. గెలనికి ఎక్కడైతే అవకాశాలు రాదో మీకు వారికి కూడా పార్టీ పరంగా మీకు సముచిత న్యాయం చేస్తారు. ఆ ఇన్ఛార్జ్ బాధ్యుల ద్వారా మీకు తప్పకుండా మీకు ఆదుకుంటాం కాబట్టి ఈ యొక్క రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ చేయాలని కోరుకుంటున్నాను. మరి ఈ రోజు మీరు హైదరాబాద్ ఎలక్షన్ చూసిర్రు. కంచుకోట లాంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఎమ్మెల్యే అప్పుడు జరిగిన ఎన్నికల్లో సుమారు 30,000 ఓట్లతో గెలిచారు. బీజేపీ థర్డ్ ప్లేస్ ఉంది. మేము అప్పుడు కూడా సెకండ్ ప్లేస్ ఉంది కాంగ్రెస్ పార్టీ అక్కడ. మరి ఈరోజు బీజేపీ దేశంలో మొత్తుకుంటున్నారు. ఏమున్నది బీజేపీ? ఒక్కసారి ప్రజలు ఆలోచించండి. మతం మీద ఓట్లు పోతారు తప్ప ఇక్కడ అభివృద్ధి లేదు. అంటే ఏదైతే సిటీ ప్రజలు గ్రహించారు మన ఎన్నికల్లో, అక్కడ గ్రహించి బీజేపీ డిపాజిట్ కూడా రాలే అక్కడ. మరి ఏదే పగడబాలు పంచిన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు మరి అక్కడ మేము గెలుస్తాం 50,000 లక్ష అన్నారు. వాళ్ళు 25,000తో ఓడిపోవడం జరిగింది. మరి మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. మేము ఇచ్చిన స్కీమ్ ప్రతి ఒక్కరికి పేద ప్రజలకు అందుతుంది కాబట్టి వారు గమనిస్తున్నారు. అదే విధంగా మా కాంగ్రెస్ కార్యకర్తలు ఒకటే కోరుకుంటున్నా, మనం కూడా రచ్చబండ దగ్గర కానీ ఓటర్ల దగ్గర కానీ మనం ఇచ్చే స్కీమ్స్ కు ఖచ్చితంగా ప్రజలకు చేరే విధంగా చెప్పండి. మన ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి నేను అందరినీ కార్యకర్తలు వినవించుకుంటున్నాను. మరి అందరం ఐక్యమత్యంగా ఉందాం. కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందు కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఈ 3 ఏళ్లే కాదు, రాబోయే రోజు కూడా రేవంత్ రెడ్డి గారు, పిసి మహేష్ కుమార్ సారథ్యంలో వాళ్ళ నాయకత్వంలో కాంగ్రెస్ బలపడుతుంది, గెలుస్తుంది. కాబట్టి మనం అందరం ఓపికతో నుండి మరి ఎవరికి అవకాశం అయితే వాళ్ళని తీసుకోండి, గెలిపించండి. మరి మనం అందరం ఓపికతో ఉండాలని కోరుకుంటున్నాను.